హాయ్ అండి. ఈరోజు వీడియోలో బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా అదేవిధంగా కటింగ్ కూడా నేనైతే టాప్ది చెప్తానండి. ఇది 2.5 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంది. మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్. నేను పైన బుట్ట కింద బుట్ట పట్టికి కూడా పైపింగ్ వేసాను. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అండి. మనకి ఇలాగ హార్ట్ షేప్ వచ్చింది కదా నెక్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆ నెక్ అనేది నెక్కి దగ్గరగా రావాలన్నమాట. నా నెక్ ఉంది కదా దానికి దగ్గరగా రావాలని అనుకున్నాను. కొంచెం పక్కకి వచ్చింది, అంటే నెక్ అనేది వెడల్పు వచ్చింది, దగ్గరగా రావాలి. సో దానికోసం కూడా నేను చెప్తాను ఎలాగా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది. నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. ప్యూర్ కాటన్ క్వాలిటీ చాలా బాగుంది. అయినా సరే నేను బాడీ పార్ట్కి వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. 80 సెంటీమీటర్లు తీసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ నెక్కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి. యాక్చువల్గా నా నెక్ మోడల్ ఏంటంటే చూసారు కదా, పైన పిక్ షేర్ చేశాను. ఆ నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా రావాలి. నాకు పైన స్ట్రైట్గా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలిసింది. ఇప్పుడు నేను అది కూడా చెప్తాను. నేనైతే ఖర్చులతో కలిపి ఒక 14 ఇంచులు అయితే యోక్ పార్ట్ అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్ ఫుల్ షోల్డర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5, చెస్ట్ వచ్చేసి 8.5, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 వరకు అయితే వచ్చింది. ఇది చూడండి, చెస్ట్ లూజ్ 8.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5. ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా సేమ్ అంతే తీసేసుకుంటున్నాను. అంటే డాట్తో కలిపి 8.5 అనమాట. ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మీ ఇష్టం. మీ దగ్గర క్లాత్ ఉంటే 2 ఇంచులు, లేదంటే 1.5. ఇక్కడ నెక్ వెడల్పు అనేది 3.5 ఇంచులు తీసుకున్నానండి. అంతే ఉంటేనే బెస్ట్. మళ్ళీ మార్చేసాను అనమాట. అది నేను చేసిన మిస్టేక్. నెక్ డీప్ వచ్చేసి వెనకాల 1 ఇంచ్ తీసుకున్నాను, కానీ మీరు 1/2 ఇంచ్ తీసుకోండి. మీకు లుక్ అనేది బాగుంటుంది. అర్థమైందా? అయితే నేను మళ్ళీ ఇక్కడ 4 ఇంచులు పెంచాను చూసారా, అలా పెంచకుండా ఉండాల్సింది. నాకు ఆ షేప్ వచ్చింది. 3.5 తీసుకోండి, లేదంటే 3 ఇంచులని తీసుకోండి. నెక్ వెడల్పు, నెక్ డీప్ 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నేనైతే చంక డౌన్ 6.5 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. ఆ 1/2 ఇంచ్ ఎందుకు వదిలేయమన్నానంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, వెనకాల క్రాస్ తీయాలన్నమాట. సో అది లెక్కలోకి రాదు. ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా రావాలండి. ఇక్కడ ముడతలు రాకుండా వస్తుంది. ఇక షేప్ తిప్పేయండి. ఇప్పుడు షోల్డర్కి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఆల్రెడీ నేను పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకోవాలి. నాకు మ్యాచ్ అవ్వట్లేదు. నేను ఇంకొంచెం పైకి పెట్టేసుకుని మళ్ళీ కరువు తిప్పుతున్నాను. అంటే పైన నేను ఎంత వదిలేసాను, దగ్గర 1 ఇంచ్ వదిలేసానండి. 1/2 ఇంచ్ ఏమో క్రాస్గా కట్ చేస్తాను, ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చులకు అనమాట. నాకైతే ఒక 6.5 కన్నా కొంచెం తక్కువకి మ్యాచ్ అయింది. నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. వెనకాల నెక్ అనేది కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ నెక్ అనేది క్యాన్వాస్ వేస్తాం కాబట్టి కట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా. నెక్ దగ్గర నుంచి బోట్ నెక్ కాబట్టి అలా క్రాస్గా తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులే తీసుకోండి, లేదంటే ఒక 3 ఇంచులు అయితే బెస్ట్. నెక్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. వెనకాల నెక్ అయితే కట్ చేశాను. నేను ఇంకా ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాట్ దగ్గర నుంచి నడుము వరకు క్రాస్గా షేప్ ఇవ్వాలండి. నేను కుట్టేటప్పుడు ఇస్తాను, మీరు కావాలనుకుంటే ఇప్పుడే షేప్ ఇచ్చేయచ్చు. నేను చెప్తా ఉంటాను కదా షేప్ ఇవ్వాలి నడుము దగ్గర అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, నెక్ వెడల్పు 3 ఇంచులు తీసుకోండి, నెక్ డీప్ 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక నేను 4 ఇంచులు తీసుకుంటే వల్ల నెక్ నాకు నచ్చిన నెక్ రాలేదనమాట, అందుకని మీతో చెప్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 5.5 తీసుకున్నానండి. సో ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు, ఒక 1/2 ఇంచు విడ్త్, ఇలా షేప్ వస్తుంది. ఈ షేప్ని మనం క్యాన్వాస్ మీద పెట్టుకుని కట్ చేసుకుని అప్పుడు కుట్టాలి. అది నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. సో ఇదనమాట. యాక్చువల్గా పైన నెక్ అనేది దగ్గరగా రావాలి, అంటే 3 ఇంచులు తీసుకుంటే దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదు. అయితే ఇది పన్న అనేది చాలా పెద్దగా ఉంది, అందుకు 4 ఫోల్డింగ్ చేయగానే ఫ్రంట్ బ్యాక్ 2 కూడా కట్ అయిపోయినాయి. అదే మీరు లైనింగ్ అయితే సరిపోదు. ఈ పన్న పెద్ద పన్న, శారీ పన్న, అందుకుని సరిపోయింది. మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే కనుక దాంట్లో నేను ఈ క్లాత్ గురించి చెప్తాను. అంటే కుమారి హౌస్ వైఫ్ ఉందండి మన పేజ్ పేరు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ 8.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఎలాగో పట్టీకి 1 ఇంచు తీసుకుంటాను. మొత్తానికి నాకు 9.5 ఇంచులు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. చేసి నాకు ఖర్చులు ప్లస్ ఆర్మ్ లూజు ఎంతైతే వస్తుందో అంతా వదిలేసుకుని మిగతాదంతా కూడా చిన్న చిన్న బుట్ట కింద ఫ్రిల్స్ కింద పెడదామని ఉంచాను అనమాట. క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. అది ఎలాగో చెప్తాను.
ఫస్ట్ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి ఖర్చులకి. నేనైతే ఒక 8.5 ఇంచులు తీసుకున్నాను. పైన ఖర్చులకు ఇంకో 1/2 ఇంచు. ఆర్మ్ లూజ్ నాకు 7.5 ఇంచులు తీసుకున్నాను. స్ట్రేట్గా చూసుకుంటే 6.5 ఇంచులు కదా ఆర్మ్ లూజు. క్రాస్గా తీసుకుంటే 7.5, స్ట్రేట్గా చూసుకుంటే మనం 6.5. 6.5 ప్లస్ 2 ఇంచులు 7.5, 8.5 వరకు వదిలేసేయాలండి. ఇక్కడ 8.5 వరకు మార్కింగ్ వేసుకుని, అంటే ఖర్చులకు ఒక 2 ఇంచులు వదిలేసాను. నెక్స్ట్ 6.5 ఇంచులు అనేది ఆర్మ్ లూజు. సో ఇంత మనకి ఎగస్ట్రా వచ్చింది కదా, ఇదంతా కూడా చిన్న ఫ్రిల్స్ పెడతాను అనమాట. అయితే బాగా బుట్ట రావాలంటే పైకి ఒక 2 ఇంచులు పెట్టుకోవచ్చు, మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అని నాకు అంత అవసరం లేదనిపించింది. సో మీకు కావాలంటే పైకి మార్కింగ్ వేసుకుని మన రాసి పఫ్ లాగా పెట్టుకోవచ్చు. క్లాత్ వేస్ట్ అవుతుంది కొంచెం. చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నానండి. ఇలాగా 3 ఇంచులైనా తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు, పర్లేదు. హ్యాండ్ లూజ్ కూడా 5.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకి ఇది ఎగస్ట్రా క్లాత్. నీకు కింద పట్టీ వేయాలి కదా, పట్టీ నాకు ఒక 1 ఇంచ్ వస్తే సరిపోతుంది. అందుకు నేను ఎంత తీసుకున్నానంటే ఖర్చులు అన్నీ కలిపి ఒక 2 ఇంచుల వరకు కట్ చేస్తాను. మళ్ళీ తక్కువ అయితే రాదు కదా, నేను ఒక 2 ఇంచులు అయితే కట్ చేస్తాను. ఈ పట్టీకి కూడా నేను పైపింగ్ వేస్తానండి. ఇలా స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోతు కూడా తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకోండి. హ్యాండ్కి లోతు తీసుకోండి, అదేవిధంగా మీరు ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకోండి లోతు అనేది. అర్థమైంది కదండి. బాడీ పార్ట్కి కూడా తీసేసుకోండి లోతు అనేది లైనింగ్ క్లాత్కి. మరి ఇప్పుడు హ్యాండ్ కూడా తీసుకోండి. నాకు మిగిలిన క్లాత్లో ఇదంతా కదా టెంపుల్ డిజైన్ ఉంది, పైకి రావాలన్నమాట. అది చూసుకుని నేను కింద పెట్టి కట్ చేస్తాను. పైన అయితే మీకు కనిపించదు, నాకు కూడా ఇబ్బందే. దీన్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసేయడమే. ఫ్రంట్కి ఫ్రంట్ వస్తుంది, బ్యాక్కి బ్యాక్ వస్తుంది. ఇలాగా ఓకేనా. ఇలా కట్ చేసుకుంటే మనకి మంచి హైట్ కూడా వచ్చిందండి. నాకు హైట్కి హైట్ వచ్చింది, గేరాకి గేరా వచ్చింది. ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని నేనైతే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా రెడీ చేస్తాను. ఏమీ లేదు, లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకొని వెనకాల డాట్ వేసుకుని నెక్ దగ్గర నేను హెమ్మింగ్ లాగా క్లాత్ అనేది జాయిన్ చేశాను. మామూలుగా మనకి బ్లౌజ్కి నెక్కి ఎలాగ హెమ్మింగ్ పట్టి పెడతాం అలాగా నేను హెమ్మింగ్ చేయడానికి. ఫ్రంట్ నెక్ మాత్రం ఇన్విజిబుల్ వేసాను. నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. చాలామంది చూస్తారండి షార్ట్ వీడియో అయితే, అందుకుని. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్ దగ్గర కొంచెం రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇచ్చేసామండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇదంతా కూడా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని రెడీ చేసుకుందాం. నేను హ్యాండ్స్ కింద పైన పఫ్ అని చెప్పాను కదండి, ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలాగా హ్యాండ్ని మీకు ఏం చెప్పాను, పైన కింద పఫ్ అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్లోప్ ఇస్తున్నాను చూడండి. నడుము లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి, సరిపోతుంది. మిడిల్లోకి అదే మనకి ఎక్కడైతే నడుము లూజ్ వచ్చిందో అక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది హ్యాండ్ కదా, ఇక్కడ చిన్నగా మనం ఫ్రిల్స్ కోసం ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అదంతా చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేశాను. సో ఇదే ఫ్రిల్స్ కింద కూడా ఓకేనా. కింద చూసుకోండి, టక్స్ ఇచ్చాం కదా మనం, ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అంత చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా అయితే హ్యాండ్ లూజ్ మనకి తక్కువే ఉంటుంది కదా ఆర్మ్ లూజ్ కన్నా, అందుకు నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను అనమాట. మనం క్లాత్ని అసలు వేస్ట్ చేయకూడదండి. చెప్తున్నాను కదా, ఈ 2.5 మీటర్లో కనీసం ఒక్క 5 ఇంచుల క్లాత్ కూడా వేస్ట్ చేయలేదు. ఈ పఫ్, ఈ కుర్చీలు పఫ్ పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయడం ఇష్టం లేక నార్మల్గా హ్యాండ్స్లా కుట్టేద్దాం అనుకున్నాను. ఎందుకు అనవసరంగా కట్ చేయాలని చెప్పేసి ఇంకా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫ్రిల్స్ కింద పెట్టేశాను అనమాట. ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న బ్లాక్ కలర్ క్లాత్, ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, అది థ్రెడ్ పెట్టి కుట్టేశాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కుట్టేసేయండి. దీని మీద పెట్టేసుకుని కుట్టిన తర్వాత నేను కింద నుంచి ఫోల్డింగ్ చేయాలి. ఇలా అడుగు భాగంలో క్లాత్ పెట్టేశాను. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఓకేనా. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టు వేసేసేయండి. అప్పుడు చిన్న పట్టీలాగా వస్తుందండి, చాలా బాగుంటుంది పట్టీ అనేది.
ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే చక్కగా కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం కూడా. చూసారు కదా, ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. అంతేనండి. ఇక పక్క నుంచి ఇంకో కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ నుంచి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, రెడీమేడ్ స్టైల్లో వచ్చింది కదా. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ ఎలాగ రెడీ చేసుకుంటున్నామో అలాగే రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఓవర్లాక్ కూడా చేసేసుకుంటానండి. ఇదంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేయండి. అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటినన్నిటిని కలుపుకుంటూ వచ్చేయాలండి. హ్యాండ్ లూజు ఫస్ట్, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలా స్ట్రెయిట్గా నడుము దాకా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఒకటే కుట్టు వేయాలండి, అటు ఇటు ఒకటే కుట్టు వేయాలి. ఎందుకో తెలుసా ఒకటే కుట్టు వేయమంటున్నాను, నడుము దగ్గర కొద్దిగా ఓపెన్ చేసేసి బాటమ్ పార్ట్ జాయిన్ చేయాలన్నమాట. అందుకుని ఆర్మ్ లూజు, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు, వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్టిచ్ చేసేయండి, సరిపోతుంది. ఇంకా చెప్పాను కదా ఓపెన్ చేయమని. ఇలాగా చిన్న చిన్నగా, అంటే నడుము లూజ్ దగ్గర ఖర్చులోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా పెట్టుకోండి, ఫ్రిల్స్ చాలా బాగుంటాయి. పన్నా ఎక్కువ ఉండడం వల్ల ఇదొక బెనిఫిట్ అండి. పన్నా ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంత తక్కువ, అసలు ఈ క్లాత్ 250 రూపీస్ అండి. ఎన్ని మీటర్లు వచ్చినాయంటే 2.5 మీటర్లు. పేరుకే 2.5 కానీ కొంచెం ఎక్కువ ఇచ్చారు. అంటే మనకి ఎంత పడినట్టు దగ్గర దగ్గర 120 రూపాయలు కూడా పడలేదన్నమాట. 100 రూపాయలు ఇలా పడింది. కానీ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. నేను లైనింగ్ వేయాల్సిన అవసరమే లేదు, కానీ ఎక్కువ రోజులు వస్తుంది లైనింగ్ వేస్తే, అందుకని వేశాను. అయిపోయిందండి ఇది కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా సేమ్ ఇలా కరెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. అంతేనండి. చూసారా ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేస్తుందో. నేను చెప్పాను కదా నెక్ ఒకటి దగ్గరగా కట్ చేసుకుంటే నేను చూపించిన మోడల్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.